హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. చాలా రోజులైంది కదా కుకింగ్ వీడియో చేసి. నేను ఈరోజు ఒక కర్రీ చూపిస్తున్నాను అనమాట, మూవ దొండకాయ. సో అలాగే ఏంటని చెప్పేసి మనం చూసేసుకుందాము, ఓకేనా? అస్సలు లేట్ చేయొద్దు. అండ్ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా పిల్లలు కానీ పెద్దలు కానీ, పిల్లలకు కూడా ఇష్టం లేకపోయినా సరే చాలా చక్కగా ఇష్టంగా తింటారనమాట, అంత బాగుంటుంది. సో రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఒక హాఫ్ కేజీ దొండకాయలకు వచ్చేటప్పటికి ఒక 3 ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఎలాగే ఏంటని చూపించేస్తాను. కరెంట్ లేదండి, సో అందుకని టార్చ్ చేసుకొని చూపిస్తున్నాను. సో ప్లీజ్ ఏమనుకోవద్దు. కళాయి పెట్టేసుకొని దీంట్లో ఒక 1 స్పూను శనగపప్పు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూను, ఇది తెలుసు కదా నాకు, అంటే ఏమంటారో నాకు తెలియదు, సారీ. సో ఇది ఒక్కొక్క టేబుల్ స్పూన్ వేసుకోవాలన్నమాట. కొంచెం ఇలా రోస్ట్ అయిన తర్వాత లైట్గా ఇప్పుడు ఇందులోనే మనం వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. దీంట్లో మనం ఒక వెల్లుల్లిపాయ వేసేసానండి. అండ్ అలాగే మనం ఆల్రెడీ ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అవి కూడా వేసేయాలి. కొంచెం రోస్ట్ అయిన తర్వాత, అంటే లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేసిన తర్వాత మనం తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కొన్ని ధనియాలు వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది అన్నమాట ధనియాలు. హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు అండ్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి మనం ఇప్పుడే. హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర. మనం ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. థ్యాంక్ గాడ్ కరెంట్ వచ్చింది, పవర్ వచ్చిందండి. సో వేసుకొని కొంచెం అలాగ మనం రోస్ట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ తర్వాత ఒక చిన్న చింతపండు అనమాట, నేను చూపిస్తాను ఎంత క్వాంటిటీ అనేది. కొంచెం చాలు చింతపండు వేసేయాలి. ఇది వేసేసి మొత్తాన్ని చక్కగా వేగేలా చూడాలన్నమాట. లైట్ బ్రౌన్ కలర్ వస్తే తీసేయచ్చు. సో లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసిందండి. ఇంకా మనం దించేసి కొంచెం చల్లారి పెట్టేసేసుకొని మిక్స్ చేసుకోవడమే. మిక్స్ చేసేటప్పుడు ఏమేమి వేయాలంటే నేను మీకు క్లారిటీ చూపిస్తాను. సో ఇప్పుడు దించేసుకుందాము. సో అవి తీసి చల్లారి పెట్టేస్తున్నాను అండి. ఇంక ఇప్పుడు మనం ఇంకో ప్యాన్ పెట్టుకొని, కొంచెం పెద్దది, దొండకాయలు మరి ఎప్పుకోవాలి కదా. సో ఆయిల్ వేసేస్తున్నాను. ఆయిల్ వేసేసి కొంచెం మరిగిన తర్వాత ఇప్పుడు మనం పోపులు ఉంటాయి కదా, సో అవి కొంచెం వేసేసుకోవాలి. పోపులు వేసేసానండి. సో అది అవుతుండగా కొంచెం చిట్పట్లాడిన తర్వాత మనం దొండకాయలు వేసుకోవాలి. సో దొండకాయలు కటింగ్ అనేటప్పటికి మనం వంకాయ కట్ చేసుకుంటాం కదా, గుత్తి వంకాయకి, సో అలా అన్నమాట కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ ఆల్రెడీ ఫ్రై అయిపోయింది కదా, సో ఇందులో వేసేద్దాం మనం. యాక్చువల్లీ నాకు దొండకాయలు కట్ చేయడం చాలా చిరాకండి. తినడం అయితే హ్యాపీగా తినేస్తాను, కానీ కట్ చేయడం నా వల్ల కాదు. మా అత్తయ్య గారు కట్ చేస్తాను. కంటిన్యూ వీడియో నెక్స్ట్ వీడియోలో చూడండి.